ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మేడిగడ్డ మరమ్మతులపై ప్రధానంగా చర్చించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశం అనేది చాలా హాట్ గా కొనసాగిందని మనం చూడాలి. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. ఇందులో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో ఉన్నారు. దాదాపు గంటన్నర పైగా చర్చ జరిగింది. అంతకంటే ముందు వివిధ అంశాల మీద కూడా చర్చ జరిగింది. ప్రధానంగా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి, జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి. ఎందుకంటే కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా, దీంతో పాటు తాజాగా జరుగుతున్నటువంటి ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి దాన్ని రిపేరు చేసి దాన్ని సాగులోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మదిలో ఉంది కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికగా దాన్ని రిపేర్లు చేయించాలన్నటువంటి ఆలోచన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణ చేస్తూ వస్తుంది. దాదాపు 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి ఈ బ్యారేజీల మీద ఇది నిరుపయోగంగా ఉన్నాయన్నటువంటి విషయం మీద ఉంది. కొట్టుకుపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుంది అన్నటువంటి ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యం ఉంది. దీనికి తోడు బీజేపీ కానీ మిగతా పార్టీలు కూడా దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయంలో కూడా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గత కేబినెట్ సమావేశాల్లో కూడా దీని మీద సుదీర్ఘంగా చర్చించి ఖచ్చితంగా దాన్ని వాడలోకి తీసుకొస్తాం, నిరుపయోగంగా పోనీయం అన్నటువంటి విషయం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకనే ఈ రోజు ఈ సమీక్షలో ప్రత్యేకించి ఈ మేడిగడ్డ, అన్నారావు, సుందిల్లా బ్యారేజ్ల మరమ్మతులు, పునరుద్ధరణ, ఉన్నత స్థాయి సమీక్ష అని కూడా నిర్వహించారు. ఇందులో జస్టిస్ వీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక ఆధారంగా జరిగినటువంటి లోపాలను ఏ రకంగా సరిదిద్దాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం కాళేశ్వరం అంశం మీద జరిగిన పొరపాటు మీద ఈటెల రాజేందర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ వీళ్ళందరూ కూడా వచ్చి మొత్తం అంశాల మీద జరిగినటువంటి మొత్తం ఎందుకోసం కాళేశ్వరం నిర్మించాల్సి వచ్చింది, ఎవరి ప్రమేయం ఉంది, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ గురైంది, ఎందుకోసం ఇలాంటి అయింది, ఇలాంటి అన్ని అంశాల మీద కూడా ఆ రోజు జస్టిస్ ఘోష్ కమిషన్ పిలిపించిన నేపథ్యంలో కేసీఆర్ తో సహా అందరూ వచ్చి చెప్పినటువంటి నేపథ్యం చూసాం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం, దీని తర్వాత అసెంబ్లీలో కానీ క్యాబినెట్ లో కానీ చర్చ జరగడం, చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం, ఫైనల్ గా దాన్ని రిపేర్ చేస్తామనేటువంటి ఒక సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. దాని తర్వాత ఈ రోజు ఎస్పెషల్లీ మరింత లేట్ కావడం వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ జూన్ నుంచి వర్షాలు ఉంటాయి కాబట్టి అంతకంటే ముందే దీన్ని ఈ 2-3 months లోనే ఎండాకాలం ఉన్న నేపథ్యంలో దీన్ని రిపేర్లను త్వరగా చేసి సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయం మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి అయ్యేటువంటి ఖర్చు, ఎందుకంటే గతంలో ఎల్ఎన్టీ సంస్థ దీన్ని చేసిన నేపథ్యంలో దీన్ని మళ్ళీ ఆ సంస్థ ఖర్చు భరించాలని కూడా గతంలో చెప్పారు. దానికి వాళ్ళు ససేమిరి అన్నారు, దాని తర్వాత కొంత భరిస్తారని కూడా చెప్పారు. దానిలో మొత్తానికి దీన్ని కొంత ఉన్న నేపథ్యంలో దీన్ని ఎల్ఎన్టీ సంస్థగా మరొక సంస్థగా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయానికి అయితే నిర్ణయం తీసుకున్నారు. బట్ అంతిమంగా మాత్రం వీటిని ఖచ్చితంగా కూడా బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ పగుళ్ల దగ్గర జరిగినటువంటి వాటి రిపేర్ చేయించడం, మళ్ళీ రిపేర్లు చేసుకోవడం. ఎందుకంటే గత సీజన్ లో మనం చూసాం ఈ బ్యారేజెస్ తో సంబంధం లేకుండానే ఖరీఫ్ లో కానీ రబీలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో వరి పండినటువంటి పరిస్థితి కూడా ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కనుక ఈ బ్యారేజ్లను వాడుకలోకి తీసుకొస్తే మరింతగా ఉపయోగించుకోవచ్చు. కింద ఉన్నటువంటి ఇట్లా అన్ని అంశాల మీద కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కూడా పలు సూచనలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు. అదే సమయంలో మిగతా మంత్రులు కూడా ఇందులో ప్రధానంగా పలు అంశాలు సూచనలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా మరమ్మతుల నుంచి తప్పించలేం, ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందని కూడా అనుకున్నారు. కనుక దీని మీద చర్చ కూడా అసెంబ్లీలో జరిగిన నేపథ్యంలో అదే సమయంలో తుమ్మిడియేటి ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడియేటి వద్ద కూడా 20 టీఎంసీల నీటిని తరలించేలా కూడా 150 మీటర్ల ఎత్తులో డిజైన్ చేయడం,
ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యం కూడా చూసాం. విజిలెన్స్ రిపోర్టు, దాని రిపోర్టు అంతా కూడా దర్యాప్తు జరిగినటువంటి నేపథ్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయన్నటువంటి ఆరోపణలు జరుగుతున్నాయి. ఇప్పటికే సిబిఐకి దీని మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వాడుకోవాలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనేసి గుర్తించారు. ఈ 2-3 మంత్స్ లోనే, ఎందుకంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఏప్రిల్, మే, జూన్ 2nd వీక్ వరకు వాటి పగుళ్లను రిపేర్ చేసి ఖచ్చితంగా దాన్ని వార్డులోకి తీసుకురావాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారణ చేసినట్టుగా తెలుస్తుంది. కనుక భవిష్యత్తులో కూడా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయకుండా కూడా మున్ముందు కఠినమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ సంస్థల మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడునైతే దీన్ని సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనే దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టారు. రిపేర్కి అయ్యేటువంటి ఖర్చులు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటికీ బడ్జెట్ కేటాయింపులు చేసేలాగా కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.